Good morning, andariki namaskaram, shubhodayam. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెన్యూలో కూడా ఒక మంచి డైట్ రెసిపీతో మన జానకి గారు రెడీగా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను జానకి గారు. ఇవాళ ఏ రెసిపీ ఇంట్రొడ్యూస్ చేస్తారు అని ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికైతే. సో మరి ఆ రెసిపీ ఏంటో మీరే వెంటనే చెప్పేస్తే పోలే. ఫీల్ గుడ్ టోస్ట్. ఫీల్ గుడ్ టోస్ట్. మళ్ళీ ఇది కూడా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వీక్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. కరెక్ట్. అందులో ఫీల్ గుడ్ టోస్ట్. ఫీల్ గుడ్, ఆ ఫీలింగ్ ఎంత బాగుంది చూసారండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా ఆ ఫీల్ గుడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఫీల్ గుడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, బనానాస్, మిల్క్, ఎగ్, షుగర్ పౌడర్, ఆయిల్. సో ఫీల్ గుడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి జానకి గారు. మనం టోస్ట్ చేస్తున్నాం. టోస్ట్ అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఈవినింగ్ టైంలో టోస్ట్ ని తినొచ్చు. టోస్ట్ అంటే 2 బ్రెడ్ ముక్కలు ఉంటాయి. ఆ టోస్ట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మనం టోస్ట్ ని ఏమాత్రం దాని టేస్ట్ చేంజ్ చేయకుండా మరీ చేస్తున్నాం అనమాట. సో లెట్స్ సీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం. ఫస్ట్ బౌల్ తీసుకోండి, మిక్సింగ్ బౌల్. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం. సో ఫస్ట్ బనానా. ఓకే, మీరు బనానా తీస్తున్నారా? మీరు ఇలా తీస్తే ఏదైనా పేరెంటానికి ఇస్తున్నారేమో అనుకున్నాను. మళ్ళీ ఇవన్నీ మీకే తీసుకురండి వెళ్ళేటప్పుడు. ఇప్పుడే ఇచ్చేయచ్చుగా. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. ఎందుకో మీ అభిమానం కానివ్వండి, నా కోసం ఎన్ని బనానాలు తేయాలా. ఓకే, సో తెచ్చారు కాబట్టి ఇంకా మీరు నన్ను ఆపకండి ప్లీజ్, దయచేసి. లేదు, తింటాం. మీరు తెచ్చారు కాబట్టి, జానకి గారు ప్రేమతో తెచ్చారు కాబట్టి తింటున్నాం. సో జానకి గారు, బనానా ఎందుకు వేస్తున్నాం? ఇది కూడా ఫీల్ గుడ్. ఫీల్ గుడ్ అంటే అగైన్ మన ట్రిప్టోఫాన్ ఉన్నాడు కదా. ట్రిప్టోఫాన్ ఇంట్లో కూడా ఉన్నాడు, ఇందులో కూడా ఉన్నాడు. నెక్స్ట్ షుగర్. బా, ఓకే. ఆ షుగర్ ఏంటి? పౌడరా? షుగర్ పౌడర్. ఓకే. ఎందుగలడు అందు లేడని సందేహం వద్దు, ఎందెందు వెతికినా అందరినే ఉంటాడు ఈ ట్రిప్టోఫాన్ గాడు. అదన్నమాట సంగతి. సో పాలల్లో ఎత్తుకుతే పాలల్లో ఉంటాడు, అరటి పండులో చూస్తే అరటి పండులో కూడా ఉంటాడు అనమాట. నాలానే ఈ ట్రిప్టోఫాన్ గాడు కూడా సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు. అంతేగా జానకి గారు, మీరు అదే చెప్పారుగా. అంతే, ఎగ్జాక్ట్లీ. చెప్పకపోయినా పర్లేదు, మీ మనసులో మాటలు ఏంటో నాకు అర్థమైపోతూ ఉంటాయి. అవును కదా. కరెక్ట్ గా ఇన్నర్ వాయిస్ చెప్పనా, ఏడ్చావులే పంజుడు అని అన్నారు ఆవిడ నన్ను. ఓకే, అలా ఏమంటలేదు, కరెక్ట్ చెప్పారు మీరు. అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే బనానాలో. అంటే పిండి పదార్థం ఉంటుంది. వెయిట్ లాస్, పిండి పదార్థం, సాటిస్ఫాక్షన్. ఎస్. అయితే ఆ పిండి పదార్థం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది అనమాట. సో ఆ పిండి పదార్థం తీసుకున్నప్పుడు కూడా కామ్నెస్ అనేది వస్తుంది. సో అందుకని మనం బేసికలీ ఒక బనానా తినేసినా కానీ సరిపోతుందా సమ్ టైమ్స్? అదే ఇప్పుడు మీరు తింటున్నారు కదా, అందుకని. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ వస్తే ఇవన్నీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫీస్ లోనో స్కూల్స్ లోనో తీసుకోవచ్చు. పిల్లలు కాలేజెస్ లో ఉన్న వాళ్ళు ఇలా ఒక బనానా తీసుకుని తినేస్తే సరిపోతుంది. రైట్, ఎగ్జామ్ కి ముందర బనానా తినేసి వెళ్ళొచ్చు. అందుకని మధ్య న్యూస్ పేపర్స్ లో బాగా ఇస్తున్నారు అనమాట దీని గురించి. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం ఇట్లాగా మనము కొంచెం ఇలా సాఫ్ట్ గా చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేస్తాం. ఓ, బనానాకి మిల్క్. సూపర్. ఇప్పుడు దీన్ని కొంచెం విస్క్ చేసుకుందాం. మిల్క్ అండ్ ఒక ఎగ్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, సో ఇందులోకి మనం చక్కగా పాలు, ఎగ్, బనానా, షుగర్ పౌడర్ ఇవి 4 వేసుకున్నాం అనమాట. ఇప్పుడు దాన్ని మనం విస్క్ చేసుకుంటున్నాం. ఈ లోపల మీరు పాన్ పెట్టండి. ఓకే, సో పాన్ పెట్టేస్తున్నాం టోస్ట్ ని రెడీ చేసుకోవడానికి. అదేనండి ఫీల్ గుడ్ టోస్ట్. చెప్పా కదా ఆల్రెడీ, అది సంగతి. చక్కగా పాన్ పెట్టేసుకున్నాం టోస్ట్ కోసం. సో నౌ దాట్ అది ఏంటో ఆమ్లెట్ కి ఇంకా రెడీ చేసినట్టుగా అయిపోయింది అనమాట. అలాగే ఉంటది ఎగ్జాక్ట్లీ. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా వేసుకున్నా కూడా స్వీట్ ఆమ్లెట్. సో చాలా మందికి హాట్ తినడం ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా స్వీట్ గా ఏదైనా క్రేజీగా పిచ్చిగా ఉన్నప్పుడు ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలా బనానాతో ఒక స్వీట్ ఆమ్లెట్ ట్రై చేసుకోవచ్చు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినడానికే. ఓకే, సో బనానా
అందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిల్క్, ట్రిప్టోఫాన్, నెక్స్ట్ బ్రెడ్ కూడా మనకి కార్బోహైడ్రేట్ ఉంటుంది అనమాట ఇందులో. ఇది కూడా మొత్తం ఇదంతా కలిపితే కామింగ్ ఏజెంట్. ఓకే, సో కార్బోహైడ్రేట్ కూడా కామింగ్ ఏజెంట్ అని మనం అనుకోవచ్చా? కరెక్ట్. ఓకే, సో అందుకోసమే మనం తీసుకున్నాం బ్రెడ్ స్లైసెస్. సో వాటిని చక్కగా అందులోకి ఒకసారి డిప్ చేసేసుకొని పెనము హీట్ అయిన తర్వాత టోస్ట్ లాగా వేసేసుకోవడం. సో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఏమైనా వేసుకోవాలా? వేద్దాం, కొంచెం అంత ఆయిల్ యాడ్ చేయండి. వెరీ లిటిల్. సో లైట్ గా ఇలా మనం ఆయిల్ వేసుకుంటాం, జస్ట్ లైక్ మనం దోసాస్, ఆమ్లెట్స్ ఇవన్నీ ఎలా వేసుకుంటామండి అలానే చాలా సింపుల్ గా ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్. వావ్, ఇది బ్రెడ్ ఆమ్లెట్ లాగా కూడా అనుకోవచ్చు మనం దీన్ని. టోస్ట్ ఫ్రెంచ్ టోస్ట్ చేస్తారు కదా, సో అదే విధంగా అయితే మనము ఇందులో ఏం యాడ్ చేసామంటే బనానా యాడ్ చేసాము. ఎందుకంటే మన ఎయిమ్ ఈజ్ టు రెడ్యూస్ యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ స్ట్రెస్ బస్టర్స్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట మనకి. అందు గురించి మనం ఇలా వేసుకుంటున్నాం. కరెక్ట్. సో జానకి గారు, ఇది స్ట్రెస్ బస్టర్ లాగానే కాకుండా ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్, బేసికలీ స్ట్రెస్ అనేది పెద్ద హెల్త్ ఇష్యూ కాదు, ఇంకా పెద్ద హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా వేరే ఏదైనా కండిషన్ కు ఉపయోగపడుతుందా ఇది? డెఫినెట్ గా ఎక్కువ ఎనర్జీ కావాలనుకున్న వాళ్ళు, అంటే క్రానిక్ ఎనర్జీ డెఫిషియన్సీ అనే దాంతో బాధపడుతూ ఉంటారు కొందరు. అదేంటంటే వెయిట్ తక్కువగా ఉంటారు. వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని వాళ్ళ ఆహారం తీసుకున్న తర్వాత ఒక డెజర్ట్ లాగా తీసుకుంటే గనక డెఫినెట్ గా యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఇది ఇలా వేడిగానే డెజర్ట్ లాగా తీసుకోవాలా? వేడిగానే తీసుకోవచ్చు. ఫెంటాస్టిక్. సో ఇప్పుడు మనం 4 టోస్ట్లు రెడీ చేసుకున్నాం అన్నమాట. సో మీకు ఎన్ని కావాలి ఇందులో? సో 4 ఇస్తే 4 తినేస్తా. ఓకే, ఫైన్. కానీ వాళ్ళందరూ ఫీల్ అవుతారు, మీరు కూడా ఎక్కడో ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది కాబట్టి I'll give you 1. ఓకే, ఫైన్. అండ్ ఒకటి శాంక్షన్ చేశారా? ఒకటి శాంక్షన్ చేశాను, ఎందుకంటే టేస్ట్ చూసి ఎలా ఉందో మన ఆడియన్స్ కి మీరు కూడా చెప్పాలి కాబట్టి. అందుకోసం మీకు శాంక్షన్ చేశాను అనమాట. లేకపోతే నో వేస్. వావ్. సో ఇప్పుడు చక్కగా ఇది రెండో వైపు కూడా అలా వేగిపోతే ఇంకా తీసుకుని తినేయడమే. అంటే ఇది బేసికలీ ఎక్కువగా వేగాలి ఇలాంటివి కూడా ఏమి ఉండవండి, బికాస్ ఎగ్ నార్మల్ గా హాఫ్ బాయిల్డ్ లాగా తిన్నా పర్లేదు. హీట్ తగలంగానే అది కోగులేట్ అయిపోతుంది, అంటే గట్టిపడిపోతుంది. సో మనము జస్ట్ ఒక కోటింగ్ ఆఫ్ ఎగ్ పడుతుంది అందులో, సో ఈజీగా వెంటనే అయిపోతుంది అనమాట. ఫెంటాస్టిక్. సో ఫీల్ గుడ్ టోస్ట్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. డన్. చాలా ఇంట్రెస్టింగ్ గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ ఎందులోకి చేసుకుంటున్నాం జానకి గారు? ఇందులో. వావ్, సూపర్ అసలు. ఆల్రెడీ ఫీలింగ్ గుడ్. మీరు ఎవ్రీ డే ఏ రెసిపీ చేసినా కానీ ఆ తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోతుంది అనమాట. సో చూస్తుంటే కూడా మీ అందరికి కూడా ఐఎమ్ ష్యూర్ చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఐఎమ్ ష్యూర్ ఈ టేస్ట్ ని ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఆలస్యం దేనికి, నెక్స్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తాను. బిఫోర్ దట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఫర్ ఫీల్ గుడ్ టోస్ట్ వెంటనే రాసేసుకోండి. ఫీల్ గుడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, బనానాస్, మిల్క్, ఎగ్, షుగర్ పౌడర్, ఆయిల్. ఫీల్ గుడ్ టోస్ట్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బనానాని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో షుగర్ పౌడర్ కూడా వేసి కలుపుకొని పాలు, ఎగ్ ని బీట్ చేసుకుని విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యేలోపు బ్రెడ్ స్లైసెస్ ని విస్క్ చేసుకున్న మిశ్రమంలో డిప్ చేసుకోవాలి. హీట్ అయిన పాన్ లోకి ఆయిల్ వేసి డిప్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ను రెండు వైపులా వేయించుకుని సర్వ్ చేసుకున్నట్లయితే యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ని తగ్గించేటువంటి ఫీల్ గుడ్ టోస్ట్ రెడీ. సో ఫీల్ గుడ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను జానకి గారు మీకు చెప్పేస్తాం. సో జానకి గారు రెడీయా? ఐఎమ్ రెడీ. ఓకే, సో జానకి గారు, ఎస్, ఫీల్ గుడ్ టోస్ట్ ఆల్రెడీ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. కాబట్టి ఇప్పుడు మనం టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేద్దాం మన వ్యూవర్స్ కి, ఓకేనా? సో దీన్ని మనం హాఫ్ గా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా నాలా పెద్ద నోరు ఉన్న వాళ్ళైతే అని వేసేసుకోవచ్చు అంత మొత్తం అంతా.
పర్ఫెక్ట్. యాక్చువల్లీ బ్రెడ్ ని మనం డైరెక్ట్ గా తినకుండా చాలా సార్లు ఈ జామ్, ఆ జామ్, ఫ్రూట్ జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఇలాంటివన్నీ కలుపుకుంటూ ఉంటాం. ఇంకా దీనికి ఏవి అక్కర్లేదు. ఇందులో ఎగ్ ఉంది, మిల్క్ ఉంది, ఫ్రూట్, బనానా ఉంది, ఇన్ని విషయాలు ఉన్నాయన్నమాట. నాకు అప్పుడే టిష్యూ ఇచ్చేసారేంటి? నేను ఇంకోటి తిందాం అనుకున్నా. అంటే ఇప్పుడే ఇవ్వలేదు, అంటే జస్ట్ అలా సైడ్ కి పెట్టుకుంటారేమో అని మీ వన్ అయిపోయింది. అంతేనా? నాకు సో హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. ఆ మిల్క్ లో డిప్ చేసిన సూపర్ టేస్ట్, అండ్ ఎగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా చాలా బాగుంది. మంచి ప్రోటీన్, అట్ ద సేమ్ టైం బనానాస్ కూడా యాడ్ చేసుకున్నాం. సూపర్ ఎనర్జీ వచ్చేస్తుందండి. సో అన్ని ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనుకోవచ్చు, ఒక బ్యాలెన్స్ డైట్ అనుకోవచ్చు దీన్ని. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇంకా చాలా ఇష్టపడతారండి దీన్ని. పెద్దవాళ్ళు కూడా కొంచెం నమలడానికి కొంచెం ఈజీగా ఉండేటువంటి ఒక మంచి డైట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. బికాజ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంట్లో ఎవరైనా ఏజ్ మీద పడిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం ఇలాంటివి తినడానికి ఇష్టపడతారు. బికాజ్ సాఫ్ట్ స్మూత్ ఒక ఫీలింగ్ ఉందన్నమాట దీనికి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ డైట్ రెసిపీని మీరు అందజేయచ్చు. పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో నాకైతే చాలా చాలా నచ్చేసింది ఈ డైట్ రెసిపీ. ఫీల్ గుడ్ టోస్ట్, నిజంగానే ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ గుడ్ అండ్ బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు, మా అందరి తరఫున మీకు. మై ప్లెజర్ ఆల్వేస్. సో ఇంత మంచి డైట్ రెసిపీస్ హ్యాపెన్స్ ఓన్లీ ఆన్ డైట్ మెన్యూ, కాబట్టి మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ డైట్ రెసిపీతో నేను జానకి గారు మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్ అండ్ బై.